పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వ్యవసాయం కూడా చేయలేరు. ఉన్న కొంచెం పంటను కూడా అట్లా పొలాల్ని కూడా చేసుకునే పరిస్థితి లేకుండా పోతది. ఎందుకంటే యువత ఎవరు కూడా ఉండట్లేదు. అది కూడా వదిలేసేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే వాళ్ళ ఇంటి పట్టున ఉన్నప్పుడు వాళ్ళకున్న ఎంతో కొంత కొంచెం పొలంలో వీకెండ్ వెళ్ళి సరదాగా చేసుకుంటారు ఉద్యోగం చేసుకుంటూ. రాష్ట్రానికి ఆటోమేటిక్‌గా అభివృద్ధి అనేది వస్తది. వాళ్ళ పొలాలు బాగుపడతాయి. పొలాల్లో పని చేసుకోగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. మెగా డిఎస్సి కూడా పెట్టారు కదా బాబు గారు వచ్చాక. ఇవన్నీ కూడా యువతలో ఒక ప్రోత్సాహంగా లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే కడప, రాయలసీమ జిల్లాలో ఎప్పుడు కూడా కియా వస్తుందని ఎప్పుడు అనుకోవాలి. అనంతపూర్ లాంటి ప్లేసుల్లో ఈ రోజు ఆ కియా వచ్చిన మూలన డైరెక్ట్ గా కానివ్వండి, ఇండైరెక్ట్ గా కానివ్వండి కొన్ని వేల మందికి ఉపాధి అనేది వచ్చింది. అదేలాగా ఇప్పుడు కూడా మళ్ళా రాయలసీమ జిల్లాలకు కూడా కొన్ని కంపెనీస్ రావటం, కాకినాడ లాంటి ప్లేస్లకు కూడా, వైజాగ్లో మళ్ళా ఐటీ ఇది కానివ్వండి, ఇలా ప్రతి జిల్లాలకి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేంటంటే ఇప్పుడు శ్రీ సిటీ కూడా తీసుకుంటే సత్యవేడి ఆ ప్రాంతంలో పెట్టి అంటే ప్రతి చోట కూడా డెవలప్మెంట్ అనేది ఉండాలి అనే దాంతో ఇప్పుడు 2,63,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.